సో ఇంకా అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు మీతో పాటు. అవును, ఇంకొక అవును. శ్రీనిధి actor కూడా కూడా. ఉంది. Yes, హర్ష శ్రీనిధి. ఉన్నారు. హర్ష గురించి అందరికీ తెలుసు. చాలా మంచి ఆర్టిస్ట్ అని. అండ్ ఇందులో కూడా ప్రతి క్యారెక్టర్‌కి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ నీరజ చాలా బాగా రాసింది. ఈ కథ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ శ్రీనిధి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ తను కూడా ఆడియన్సెస్ ఒక కొత్త అవతార్‌లో చూస్తారు అంటే తనని. ఇప్పుడున్న యూత్‌కి ఒక లిటిల్ మెసేజ్ టైప్ అనుకోవచ్చా? అంటే తప్పకుండా మెసేజ్ ఉంది. ఇప్పుడు అదే నేను చెప్పాను. మీ మీ మోరల్ లెన్స్ నుంచి మీరు జడ్జ్ చేస్తారు. కానీ తప్పకుండా జడ్జ్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రిగర్ అయ్యాను. ఇది బ్రీజీ రొమాన్స్ కూడా ఉంది. ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ట్రిగర్ కూడా చేస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అది చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే నీరజ- ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు, అస్సలు లేదు. సాఫీగా Actually, సాగిపోయిందా? నీరజ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్టైలిస్ట్ అమ్మాయి, చాలా క్రియేటివ్ ఉంది. నాకు కూడా తెలుసు. కానీ అప్పుడు నాకు కాల్ చేసింది. అండ్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. అండ్ సిద్ధు ఒప్పుకున్నారు. సో చేస్తావా అని అడిగింది. సో నేనేంటంటే నాకు ఓకే సరే నువ్వు రా, నేను వింటాను. అండ్ సిద్ధు ఓకే చేశాడంటే తప్పకుండా ఇందులో దమ్ ఉండాలి కదా. సో నేను ఎస్ చెప్పాను. ఓకే సరే పాయింట్ చెప్పింది. నాకు ఆ పాయింట్ చాలా చాలా నచ్చింది. అంటే ఒక కొత్త పాయింట్ అది. అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్, ఐ లవ్ ద ఫిల్మ్. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇది ఒక రోలర్ కోస్టర్ జర్నీ లాగా ఉంది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్. అండ్ చాలా మంచి రాసింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలామంది చెప్పారు దట్ యూనో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఒక కొత్త అమ్మాయి యూనో షీల్ క్రియేట్. అవును, అవును, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ ఆల్సో సీన్ ఇట్. అండ్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో స్పెసిఫిక్గా తను కూడా చాలా ఎమోషనల్ అయ్యేది యూనో. సో కనెక్ట్ అవును. అండ్ ఒక ఫెమినిన్ ఎనర్జీ నేను ఫీల్ చేశాను సెట్స్లో. అది చాలా ఇంపార్టెంట్ సెట్స్లో. అది సో ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు సాగుతున్నాం. అంతరిక్షం నుంచి వరకు కూడా పిల్లలు. సో ఇందులో కూడా అండ్ అఫ్ కోర్స్ టాలెంట్ ఉంటే ఆబ్వియస్గా వస్తారు, తెరపైకి కూడా వస్తారు. తెర వెనక, తెర ముందు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చూపించుకుంటారు. అండ్ మీ మూవీస్కి వచ్చేసరికి మీరు ఎలా చూస్ చేసుకుంటారు స్క్రిప్ట్? మీ క్యారెక్టర్ వరకే వింటారా, లేదా ఆ స్క్రిప్ట్లో ఉన్న లీడ్ ఆ పాయింట్ చూస్తారా? అంటే అప్పుడెప్పుడో ఇట్ టోటలీ మ్యాటర్స్ అండి. ఎందుకంటే కొంతమంది స్క్రిప్ట్స్ మనం చూస్ చేద్దాము బికాజ్ ద స్క్రిప్ట్ ఇస్ గుడ్. స్క్రిప్ట్ నచ్చితే చేస్తాను, లేకపోతే క్యారెక్టర్ నచ్చితే చేస్తాను, లేకపోతే స్టార్ ఎవరు చూసి చేస్తాను. అందుకే నేను ఉస్తాద్ కూడా చేశాను. అంటే పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ నేను వినలేదు కూడా. అసలు హరీష్ నాకు కాల్ చేశారు, ఇది చేయాలి నువ్వు. నేను సార్ నాకు స్క్రిప్ట్ కూడా వద్దు, నేను చేస్తానని. సో ఆ ఫిల్మ్ నేను పవన్ కళ్యాణ్ గారు కోసం చేశాను. అంటే ఎప్పుడో ప్రతి ఒక్క అమ్మాయి హూ ఎవర్ కమ్స్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ కదా. సో నాకు కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ నేను జస్ట్ ఎస్ చెప్పాను. నాకు అస్సలు క్యారెక్టర్ గురించి తెలియదు, స్టోరీ గురించి తెలియదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో చాలాసార్లు ఇట్స్ ది యాక్టర్, sometimes mostly it's the script and the character. And నేను చాలా లక్కీ అండి. ఎందుకంటే నాకు చాలా మంచి, నా కోసం చాలా మంది క్యారెక్టర్స్ రాశారు, చాలా మంది డైరెక్టర్స్. అండ్ నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చింది నా కెరియర్లో. సో ఐ థింక్ ఐవ్ జస్ట్ బీన్ లక్కీ టు బ్యాలెన్స్ కమర్షియల్ విత్ కాంటెంట్. అది